నలుగురు ముందు పరుగు పోద్దా. ఆహా అట్నే అబ్బాయిలు పోండి, పోయి పనులు చూసుకోండి. ఓకే మేడం. చూసినా నా కొడుకులప్పుడే ఎంత ప్రయోజకులు అయిపోయిండారో. నన్ను మేడం అంటా ఉంటారు. నేను కూడా వాళ్ళని పనులను చూసినట్టే చూడాల. అమ్మా, ఇక నుంచి మనం రౌండ్ ద క్లాక్ ఆన్ డ్యూటీ ఉండొచ్చురా. గీత ఇంకెప్పుడు నా కళ్ళ ముందే మెదులుతా ఉంటది. అవునరా, అంతా బానే ఉండదు గాని ఏంటి నా పూరి ఇంకా రాలేదు? పూరి ఇంట్లోనే దీని బయలుదేరి ఉంటదరా నా గీత. రేయ్, నేను చెప్పే తినే పూరి గురించి కాదు, నా పూరి. రేయ్, నీ పూరి నీ పొరాట నువ్వు చూసుకోరా, నాకు సంబంధంలా. రేయ్, నువ్వు మరి స్వార్థపరుడు అయిపోయినావురా. మళ్ళీ పొద్దు పొద్దునే వచ్చారా ఇక్కడికి? మీకు సంబంధాలు చూడాలనా? అట్టెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చూసుకోండి. నా దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను. వదిలింది ఎంత కోపంగా ఉండదు. ఇంతకీ పూరి ఎక్కడా? వెనకలు వస్తుండదేమో. ఏంట్రా బాబు నీ ప్రాబ్లం? ఏమిలా, ఊరికే ఇంత అందమైన మొహం ఉన్న అమ్మాయిని చూడకుండా ఉండలేక చూస్తా ఉండ. పొద్దునే ఇరిటేట్ చేయకురా, నేను పని చేసుకోవాలి. నేను కూడా పని చేసుకోవాలా. ఇట ఆడతా పాడతా ఒకరినొకరు చూసుకుంటా సంతోషంగా పని చేసుకుందాం. అవును, ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి హాయిగా పని చేసుకోవచ్చు. మీకు పనిలో ఏ సాయం కావాలన్నా నన్ను అడగండి. ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్. రే మెంటల్, ఏం వాగుతున్నావు? వాగడం లేదు, నేను కూడా ఈ రోజు నుంచే ఇక్కడ పనిలో జాయిన్ అయినా. రే, నువ్వు పనిలో జాయిన్ అవ్వడం ఏంట్రా? నువ్వెలా జాయిన్ అవుతావు? రికమెండేషన్ పెట్టుకునే జాయిన్ అయినానులేండి. చెప్పండి, మీకు ఏ రకంగా సహాయపడగలను? ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా, తలనొప్పి వచ్చేస్తుంది. అసలు వచ్చిందే మీకోసం. యాడికి వెళ్తాను? మీరు కూర్చొని పని చేసుకుంటా ఉండండి, కాసేపు మిమ్మల్ని చూసుకుంటా ఉంటా. నిన్ను ఏమే కళ్ళు కనపడ్డల్లా? ఇదిగో, మేఘి అని అరిచేది తిట్టే పని పెట్టుకోబాకండా. నేను కూడా ఈ కంపెనీలో 10% వాటాదారిని. నీకు వాటా ఉంటే ఇట్ట నా మొహాన్ని నీళ్లు కొడతా. నేను మీ మొహాన నీళ్లు కొట్లా. నేను నీళ్లు కొట్టేటప్పుడు మీరు అడ్డంగా వచ్చినారు. ఆయన ఆఫీస్ లో నీళ్లు కొట్టడం ఏందే? ఇదేమైనా ఫైర్ ఆఫీస్ అనుకున్నావా? ఇది ఫైర్ ఆఫీస్ కాదు గాని మీరు ఫైర్ అవ్వకండి, ఇంకా కొంచెం నీళ్లు ఖర్చు అవుతాయి. ఏమంటావే? ఏమనలేదు, సారీ, చూసుకోకుండా నీళ్లు పడ్డాయి. నువ్వు నా మొహాన్ని నీళ్లు పోసి సారీ అంటే వదిలేస్తానా? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్పిన తర్వాత రెండో మాట మాట్లాడకూడదు. వెళ్ళండి. అయినా ఏమవుద్ది, చల్లగా నీళ్లు పడ్డాయి అంతే కదా. మొహం తుడుచుకోండి, అయిపోద్ది. దీనికే ఓ అని తెగ ఇది చేస్తున్నారు. అయినా నీళ్ళెందుకు కొట్టినావే? ఇక్కడొకడు సతాయిస్తూ. వీడేడిక్కడా? ఎవడో ఒకడు తగిలాడ్లే నన్ను సతాయించడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. మీరు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. చూస్తాను నీ సంగతి. చూద్దాం చూద్దాం, వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, ప్రశాంతంగా ఒక కొత్త పని మొదలుపెట్టి లైఫ్ లో ఏదో సాధిద్దామనుకుంటే
ఈవిని తీసుకొచ్చి నా జీవితంలో పడేసావేంటి గణేష? నేను సాధించాల్సింది నా పనినా ఈవిన్నా? అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంత ఆందోళనగా కనబడతా ఉండవు? నేనా ఆందోళనగానా? లేదే. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన పెట్టుకుని ఆందోళన పడబాక గుడికొచ్చాం, ప్రశాంతంగా ఉండు. దా. అలాగే అమ్మా. ఇదేంటిది? పూరిని రమ్మంటే వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చిందే. సామే, ఇప్పుడే కదా చెప్పినాను, పూరిని కలుసుకుని పూరితో పాటు 11 ప్రదక్షిణాలు చెయ్యాలా, మొక్కుకోవాలా, ఏ ఆటంకం రాకూడదని. పూరితో పాటు ఆటంకాన్ని కూడా తీసుకొచ్చినావేంది? ఇప్పుడు వాళ్ళ అమ్మని తప్పించుకుని పూరిని ఎట్ట కలుసుకునేది? ఓ స్వామి, నువ్వు చాలా మోసం. ఏం చేసేదబ్బా ఇప్పుడు? ఎట్ట కొట్టామని కలవాలి. ఈ ఇబ్బందులన్నిటికీ భయపడతాట. చూద్దాం. పూరి, ఈ గుళ్ళో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే కోరిక నెరవేరుతుంది అంటారు. 11 ప్రదక్షిణలు చేద్దాం. నీ పెళ్లి కావాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందాం. అత్తో, పెండ్లి కావాలని మొక్కోగాని అది నాతోనే కావాలని మొక్కు. పద. ఇప్పుడు అత్తను కట్ చేసి ఆ ఎమ్మని కలిసేదట. ప్లీజ్ పోండి. వదులు అమ్మా. అత్త పోయిందిలే. ఎవరత్తా? మా అత్తే. మీ అత్తెవరు? మీ అమ్మే మా అత్త. అదేం కాదు. వదులు. అవునమ్మా, మీ అమ్మే నా అత్త. వదలండా, నేను పోవాలా? అమ్మ తిరిగి వస్తుంది. ప్రదక్షిణ చేస్తూ ముందుకు పోయింది కదా. మళ్ళీ తిరిగి వస్తుంది కదా. అవును కదా. అయితే ఇటు రా. రా, రా, నువ్వు రా. అయ్యో అమ్మ. పదమ్మి, మనం కూడా ప్రదక్షిణ చేస్తా మాట్లాడుకుందాం. నువ్వు నీకు దండం పెడతా. మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెడదాం. నువ్వు నాకు దండం పెడతట్టా? కావాలంటే నేను నీకు దండం పెడతా, ఆ తర్వాత దేవుడికి కూడా దండం పెడతా. రామి పోదాం. ప్లీజ్ నన్ను ఏడిపించుకో. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా? నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నాకు ఏడుపు వస్తుండది. నువ్వు నవ్వుతా ఉండాల, సంతోషంగా ఉండాల. అదే కదా నేను కోరుకునేది. నేను సంతోషంగా నవ్వుతూ ఉండాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. నువ్వు అట్ట అనబాకమ్మి, ఏడుపు వస్తుండది. నేను ఉండకూడదా? నీకోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చినావు? పో. మరి నువ్వెందుకు వచ్చినావు?
రానన్నా నేనేం నీకోసం రాలా, మరెవరి కోసం వచ్చినావు? దేవుడి కోసం వచ్చిన. ఆహా, అప్పుడు ఇదే గుడికి ఎందుకు వచ్చినావు? ఏరే గుడికి పోవాలి కదా. నా ఇష్టం, ఏ గుడికైనా వస్తా. చూడు, నువ్వు నా కోసం వచ్చినావని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే మర్యాదగా ఉండదు. ఆ రోజు మండపంలో చంప పగలు కొట్టింది సరిపోలేదా? మళ్ళీ ఇంకో చెప్ప పగలు కొట్టాలనా? చూడు, ఆ రోజు కళ్యాణ మండపం కాబట్టి పెళ్లిలో రచ్చ జరగకూడదని చెప్పేసి ఊరుకున్నా. పైగా నా వైపు చిన్న తప్పుందని చెప్పి తలదించుకుని ఊరుకుండా. ఇప్పుడు ఇట్ట పొగురుగా మాట్లాడేది, అవమానించేది చేసినావంటే నాకు కూడా చేతనవుతాది. ఏం చేస్తావే? అంత పొగరింది నీకు? ఈ పొగరు పెట్టుకున్నావంటే బతికేది కష్టం. ఇద్దరు ఆడపిల్లకాయల్ని కన్నావు, బుద్ధిగా బతుకో, గుట్టుగా బతుకో. ఇదే పొగరుతో ఉండవంటే ఒక్కదానికి పెళ్లి చేయలేవు. నా కూతుర్లకి ఎట్ట పెళ్లి చేయాలనో నాకు తెలుసు. నువ్వు గమ్మునుండు. నాకేంది? ముగ్గురు మగ పిల్లకాయల్ని గన్నా మహారాణి నేను. నా కొడుకులకు గాని చెప్పినానంటే నీలాంటి అడ్డమైన వాళ్ళని ఇసిరి అవతల బారేస్తారు. నేను ఇద్దరు కూతుర్లను కన్నా. ఒకటి అమాయకురాలే, ఇంకోటి నా మాదిరిగానే ఆలోచించి తల దించుకొని పోయేది కాదు. అవసరమైతే జుట్టు పట్టుకొని 2 చెంపలు వాయించేస్తది. ఆ రోజు జరిగింది గాని నా కూతురికి తెలిసిందనుకో, అక్కడే నీ పని అయిపోయి ఉండేది. జాలి తలిచి ఇడిచిపెట్టినా. గుర్తుపెట్టుకో, గుర్తు పెట్టుకొని మసలుకో. అంత పెద్ద పుడింగే నీ కూతురు? ఎవతే అది? ఏం దాని పేరు? ఏ దాని పేరు తెలుసుకొని పెళ్లి సంబంధాలు చూస్తావా? అదెవత్తో తెలిస్తే దాని సంగతి కూడా తేలుస్తా. తెలిసే రోజొస్తే అన్నీ తెలుస్తాయిలే. పో పోయి ప్రదక్షిణ చేసుకో. ఇట్టా పొగరు చూపించే పనులు పెట్టుకోమాక. చూస్తానే, ముష్టోల సంగతి తేలుస్తా. ఎవరి సంగతి ఎవరు చూస్తారో ఆ దేవుడే చూస్తాడు. ఏముంది చూస్తా ఉన్నావు? అమ్మా, అత్త, అమ్మా, అత్త. అత్తేంది, అమ్మేంది? అదే మీ అమ్మ మా అత్త. ఆ అర్థంలో చెప్తా ఉండా. యాడున్నారా సోతారేమోనని. నేను పోతా. అమ్మీ ఉండమ్మి, నీతో మాట్లాడాలా? నాతో మాట్లాడడానికి ఏమీ లేదు, నేను పోవాలా. చూడమ్మే, నేను ఇక్కడికి వచ్చింది నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే విషయం మాట్లాడదామనే. పెండ్లి గిండ్లి అదంతా ఏం లేదు. అంటే ప్రేమ ఉన్నదా? అది కూడా లేదు. ఇదో, నీకు ప్రేమ కలగాల, నన్ను పెండ్లి చేసుకోవాలా, మన ఇద్దరం జీవితాంతం బాగుండాలని దేవుని మొక్కుదామనే నిన్న ఇక్కడికి రమ్మన్నా. 7 ప్రదక్షిణాలైని, ఇంకో 4 ప్రదక్షిణాలు చేసినావనుకో మొక్కు పూర్తి అయిపోతుంది. 4 ప్రదక్షిణలు చేసేద్దాం. అయ్యో, నేను పోవాలా. అమ్మీ, గమ్మునే ఉండమని చెప్పినాను కదా, ఒక్క 2 నిమిషాలు పోయి ప్రదక్షిణాలు పూర్తి చేసేద్దాం ప్లీజ్ అమ్మే. మోసంలో చూసేస్తుంది అయ్యింది. ఏమైంది? అబ్బే ఏం కాలా, ఎవరైనా వస్తుండారేమోనని చూస్తా ఉండా. ఓని వీడు సిన్నోడే ఇక్కడ గుళ్ళోకొచ్చి పిల్లని కలుస్తా ఉండాడా? ఆ పిల్లెవరో ఇప్పుడు తెలుసుకోవాలా. ముసలి పసిగట్టేసినట్టుండదే. ఇప్పుడు దాని కంట్లో పండి ఉంటే ఏంది పరిస్థితి? నేను పోతా. అయ్యయ్యో ఉండమ్మే, అసలు నేను టెన్షన్లో ఉండాను. నువ్వు పోతా ఎట్టా? ప్రదక్షిణలు పూర్తి చెయ్యాలా, ఇప్పుడు తప్పించుకోవాలా? ఏం తప్పించుకోవాలా? అబ్బే అదే, మనం దేవుడికి ప్రదక్షిణాలు చేసి దేవుడిని మెప్పించాలని పోయి తప్పించుకోవాలా అన్నాను. సరే నువ్వు ముందు మొహానికి ముసుగేసుకుని ఏడు నుంచి పో చెప్తా. నేనెందుకు ముసుగేసుకోవాలి? అంటే అది వేసుకో అమ్మి. మీ అమ్మ చూసిందందుకు ఎట్టా? మా అమ్మకి నేను ఆల్రెడీ తెలుసు కదా. అయ్యో అలా కాదమ్మి, నువ్వు ముందు మొహానికి ముసుగేసుకో చెప్తా.
బండి మీద పోయేటప్పుడు వేసుకుంటారు కదా, అట్ట కవర్ చేసుకుని వేసుకుని ఇక్కడి నుంచి గప్ప పోమ్మి. వేసుకోమి ప్లీజ్ అమ్మి, నీ కాలు పట్టుకుంటామే. వేసుకోమి ప్లీజ్ అమ్మి, ప్లీజ్ 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 వేసుకోమి. బిర్యానీ వేసుకోమి. ఓకేనా? పోమ్మి. అమ్మి అటు కాదు, ఇటు అమ్మి, ఇటు. సార్ లేవండి సార్, లేవండి సార్, సార్ లేవండి సార్, సార్ లేవండి సార్, అయ్యో లేవండి సార్, సార్ 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 లేవండి సార్, సార్ సార్ లేవండి సార్, అయ్యో సార్ లేవండి సార్, లేవండి సార్, లేవండి సార్, లేవండి సార్, సార్ ఎవరైనా ఆంబులెన్స్ కి కాల్ చేయండి. అబ్బా అబ్బా. అనా అనా ఆపనా? అనా ఏంటన్నా అట్టుకు తెసినా? నేను కావాలి కుదిరేనా అని పట్టుకోమంటివి, నేను స్పీడ్ గా పోతుని వీళ్ళు అడ్డు వచ్చినారు. వాళ్ళు అడ్డొచ్చేది కదరా, వాళ్ళు సరిగానే పోతా ఉండారు, నువ్వే గుద్దేసినావు. అయ్యోయ్యో, ఇప్పుడు ఎవరైనా చూస్తే. అనా ముందు దిగిపోయి చూద్దాం పదండి. మనిషి ఉన్నాడో పోయినాడో. ఇప్పుడు దిగినవంటే జనం కొట్టి చంపేస్తారు. ముందు మనం ఎవరో ఏంటో తెలియకూడదు. ఇక్కడి నుంచి పోదాం పదండి. అను 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 ఆగనా? అబ్బా అబ్బలే అబ్బా 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 అబ్బా. డాక్టర్ అబ్బా అబ్బా అబ్బా. మీరు రండి, మీకు ఫస్ట్ చేయాలి. నొప్పి. సారీ అండి, రండి అబ్బా అబ్బా. ప్లీజ్ అండి, రండి అబ్బా మీరు రండి. అబ్బా. అబ్బా అబ్బాకేం కాకూడదు. అమ్మా, యాక్సిడెంట్ అయిన తాలూకు మనిషికి మీరేమవుతారు? మా అబ్బా. ఇంకెవరైనా వచ్చారమ్మా? ఎవరూ రాలేదు. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మీ వాళ్ళకెవరికైనా ఫోన్ చేసి రమ్మనండి. మేడం, మేడం లేవండి. డాక్టర్. ఇది యాక్సిడెంట్ కేసు, వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఈ పాటికి అక్కని డాక్టర్కి చూపించేసి ఆఫీస్కి వచ్చేసి ఉండాలి. చాలా టైం అయింది, ఇంకా రాలేదేంటి? ఏంది
అప్ప ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్లో బ్యాటరీ అయిపోయినదా ఏమి? సరే అక్కకి చేద్దాం. ఏంది కట్ చేసినదేంది? ఇన్ని కాఫీలు తాగినా ఇది తగ్గదు. నాకైతే భయంతో చలిజరు వచ్చేట్టుందిరా. నువ్వు గుద్దిన మనిషి ఏమైనాడో ఏవో. పోలీసులు ఈ పాటికి ఎవరు గుద్దినారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తా ఉంటారు. అందుకే మనం మన ఇంటికి పోదాం అంటిని. వీడేమో ఇక్కడికి తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెట్టినాడు. అమ్మా అన్నే కరెక్ట్ అనుకుంటా. మనం ఆఫీసులో ఉంటే పొద్దున్న నుంచి అసలు బయటికి పోలేదనే మనం వాదించొచ్చు. అసలు పరిస్థితి అంత దూరం రాచెల్లే. అక్కడ యాక్సిడెంట్ జరిగిన చోట అందరి దృష్టి వాడెవడో పడున్న వాడి మీద ఉంది గాని మన మీద లేదు. మనల్ని చూసుంటే అప్పుడే చుట్టుముట్టేసి ఉండరా. మీరేం టెన్షన్ పడమాకండి. ఆ తలనొప్పి ఏదో నేను భరిస్తాను. అబ్బబ్బబ్బా బయటకు వెళ్ళి దమ్ములు కొడితే గానీ తలనొప్పి తగ్గదు. బయటకు వెళ్ళి కాల్చి వస్తా. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అమ్మో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. ఒరేయ్, ఏంద్రా బల్ల కింద దాక్కుండా ఉంటావు? మీరు కూడా పోయి తలో బల కింద దాక్కోండి. ఈ వయసులో దాగుడు మూతలు ఆడుకోవడం ఎదురా పిచ్చి సన్నాసి. దాగుడు మూతలు కాదు, దొంగ పోలీస్ దొంగ పోలీస్. దొంగ పోలీసా? దొంగ పోలీస్ ఏందన్నా? అవును, పోలీసు వస్తున్నాడు. దొంగల మనమే కదా, యాక్షన్ చేసిన మనమేనని కనిపెట్టేసి ఉంటున్నాడు. దాక్కుడు దాక్కుడు దాక్కోండి. ఏంటి పోలీసులు వస్తున్నారా? అవును, ఓ దూర తలుపు కాడ పోయి దాక్కుని చూడండి. అమ్మా ఆడేందే ఏకంగా మనం ఉండే గదిని చూపిస్తాడు. మన గురించి అడిగితే మనం ఉండే గది చూపించకుండా ఇంకేం చేస్తాడు? పద పద పోయి దాక్కుందాం. అందరూ ఒకే చోట దాక్కుంటట, మీరు పోయి వేరే చోట దాక్కోండి. దొంగ సచ్చునోడా, నేనప్పుడే చెప్పినాను ఇంటికి పోదావరా అని. ఆఫీసులో ఏ సమస్య ఉండదని తీసుకొచ్చినావు. పోలీసులు నేరుగా వచ్చేసినారు చూడు. ఆఫీస్కి వచ్చినాడు, ఇంటికి రాడా ఏమే? నువ్వు గమనుడమ్మా. ముందు మీరిద్దరు గమనుండండి. పోలీసులు వచ్చేస్తున్నట్టుండారు. ఎవరు లోపల? ఇక్కడెవరు లేరండి, అందరూ పని మీద బయటకు వెళ్ళారు. ఎవరూ లేకపోతే మాట్లాడేది ఎవరు? ఏంటిది? దొంగ పోలీసు. కాదు కాదు, దాగుడు మూతలు. ఈడు చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడడం మర్చిపోతేను ఇప్పుడు ఆడుకుంటా ఉండావు. తర్వాత ఆడుకుందరు గాని ముందు లేవండి, ఎంక్వైరీ చేయాలి. అమ్మా, ఎంక్వైరీనా? నాకేం సంబంధం లేదు, అంతా ఈడే. నాకు అస్సలు సంబంధం లేదు, అంత మా చెల్లె చేసిందే. స్పీడ్ గా పొమ్మంటే పోయినా అంతే. నాకేం సంబంధం లేదు, అంతా అమ్మా అన్నే. సంబంధం గురించి మాట్లాడదామని వస్తే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుంటున్నారేంటి? మరి ఆఫీస్ ఎందుకు పెట్టినట్టు? ఏంది మీరు వచ్చింది సంబంధం గురించి మాట్లాడేదానికా? అవును,
మా చెల్లికి మంచి సంబంధం చూడాలి. అయితే అంతా మేమే. మా చెల్లికి మంచి సంబంధం చూడండి. సరే సరే, ఫోటో తెచ్చారా? లేదు. తేలేదా? నువ్వేం పోలీసు అయ్యా సామే? మనిషి తప్పిపోతేనే ఫోటో లేకుండా ఎంక్వైరీ చేయలేమో. ఫోటో తీసుకురాకుండా సంబంధం అంటావేమి? ఫోటోలు తెస్తాను. ఫీజు ఎంత? ముందు 10,000 కౌంటర్లో కట్టండి. మాకు కన్సెషన్ లేదా? ఓ ఎందుకు లేదు, 9,999 కట్టండి, రూపాయి మీకు డిస్కౌంట్. భలే ఇచ్చావు స్వామి డిస్కౌంట్. సరే, నేను వెళ్ళి డబ్బులు ఫోటోలు తీసుకొచ్చి వివరాలు మాట్లాడతాను. మంచిది. బ్రహ్మాండమైన సంబంధం చూద్దామా? చూద్దాం ఎలాంటి సంబంధం తీసుకొస్తారో. వస్తానండి. వస్తానమ్మా. బతికిపోయినా అమ్మయ్యా, సంబంధం కోసం వచ్చాడంట. మనం అనవసరంగా పూరి, మీ నాయనకేం కాదు, ధైర్యంగా ఉండు, మనసు కష్టపెట్టుకోబాక. నేను చెప్తా ఉన్నాను కదా, మీ నాయన మంచి మనిషి, ఎవరిని ఇడిచిపెట్టిపోడు. ధైర్యంగా ఉండు పూరి. థ్యాంక్స్. చేయి నొప్పుకుండదా? ఎక్కువ నొప్పుకుండదా? అవును, బాగా ఇబ్బందిగా ఉంది. నిద్ర కూడా రావడం లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తా. సిస్టర్, బాగా పెయిన్ గా ఉండదంట, పెయిన్ కిల్లర్ ఇస్తారా? అలాగే సార్. ఒక 5 minutes లో నిద్ర వచ్చేస్తుంది. నొప్పి తెలియదు, తగ్గిపోతుంది. రిలాక్స్డ్ గా ఉండండి, టెన్షన్ పడొద్దు. కూర్చో గీత, కాసేపైనా రెస్ట్ తీసుకో. ఆ కంటికి కునుకు లేకపోతే అట్టా? మనసుకి ప్రశాంతత ఉంటే కదా కంటికి కొనుక్కొచ్చేది. ప్లీజ్ కూర్చో, కాసేపైనా రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయి. స్ట్రెస్ పెంచుకోకు, ఏమి కాదు. కూర్చో గీత. గీత ఆడిపోయిందబ్బా. గణేష, నాకే కష్టం వచ్చినా అన్నిటికీ దేవుడున్నాడని ధైర్యంగా ఉండిపోతా. కానీ ఇప్పుడు ఆ ధైర్యం సరిపోవడం లేదు. నువ్వుండి కూడా అప్ప ఆ స్థితికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఎలా జరిగింది ఇట్లా? ఎవరి వల్ల జరిగింది? మేము ఎవరికి ఏం పాపం చేశామని? అప్ప
చీమకు కూడా హాని చేయని మనిషి ఆయన మాకు కావాలి. నువ్వు నాకెంతో, అప్ప నాకు అంతకంటే ఎక్కువ. అప్పని నాతోనే ఉంచు. అప్ప లేకుండా నేను బతకలేను.